హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే తహసీల్దారు పోస్టుల భర్తీపై ప్రతిష్టంభన తొలగించాలని చెప్పేసి ప్రభుత్వానికి రెవెన్యూ సంఘాలు విజ్ఞప్తి చేయడం జరిగింది. అసలు ఈ తహసీల్దార్ పోస్టులపై ప్రతిష్టంభన ఏంటి అనేది మనం చూసినట్లయితే ఇక్కడ మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ క్లియర్ చూడండి, తహసీల్దార్ పోస్టుల భర్తీపై ప్రతిష్టంభన తొలగించాలని ప్రభుత్వానికి రెవెన్యూ సంఘాల నేతలు విజ్ఞప్తి చేయడం జరిగింది. తహసీల్దార్ పోస్టుల భర్తీపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం, గ్రామ రెవెన్యూ అధికారులు, సహాయకుల సంఘాల నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి ఆహ్వానం మేరకు మంగళగిరిలోని CCLA కార్యాలయంలో బుధవారం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ భూముల ఆక్రమణల తొలగింపు సమయంలో రెవెన్యూ అధికారులకు తగిన భద్రత కల్పించాలని, గ్రామ రెవెన్యూ అధికారులను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని, గ్రామ రెవెన్యూ సహాయకుల గౌరవ వేతనాన్ని 21,000కు పెంచాలని, ఉద్యోగుల శిక్షణకు రెవెన్యూ అకాడమీ ఏర్పాటు చేయాలని, కోర్టు ధిక్కరణ ఇక్కడ చూడండి రైట్ ఇక్కడ చూస్తే కోర్టు ధిక్కరణ కేసుల్లో కౌంటర్ల దాఖలకు అవసరమైన లీగల్ ఛార్జీలు, ఇతర చెల్లింపులకు వీలుగా ప్రత్యేకంగా పద్దు ఏర్పాటు చేయాలని నేతలు కోవడం జరిగింది. సమావేశంలో ఆయా సంఘాల నేతలు కూడా పాల్గొనడం జరిగింది. మొత్తం మీద ఏంటంటే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఈ యొక్క తహసీల్దార్ పోస్టుల భర్తీపై ఉన్న ప్రతిష్టంభన తొలగించాలని చెప్పేసి వీరంతా కోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.